అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సుభాష్ చంద్రబోస్ రాసిన ది ఇండియన్ స్ట్రగల్. ఇది మన స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక సరికొత్త కోణంలో చూపిస్తుంది. ఒక ప్రత్యామ్నాయ చరిత్రలా అన్నమాట. దానిలో ఏముందో విశ్లేషిద్దాం. అయితే ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇది ఎవరో చరిత్రకారుడు రాసిన పుస్తకం కాదు. పోరాటంలో స్వయంగా పాల్గొన్న ఆ సంఘటనల మధ్యలో ఉన్న ఒక నాయకుడి మాటలివి. అంటే ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం లాంటిదన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. 1. చరిత్రను తిరగరాయడం. 2. ఆ గొప్ప మేల్కొలుపు ఎలా మొదలైంది. 3. గాంధీగారిపై ఆయన చేసిన విమర్శ. ఇంక చివరిగా భవిష్యత్తుపై ఆయన పార్వ. ఈ 4 అంశాల ద్వారా బోస్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంక మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. చరిత్రను తిరగరాయడం. ఇక్కడే బోస్ గారి అసలు వాదన మొదలవుతుంది. అదేంటంటే బ్రిటిష్ వాళ్లు చెప్పే భారత చరిత్ర మొత్తం తప్పని ఆయన గట్టి నమ్మకం. బ్రిటిష్ వాళ్లు మనకి చెప్పిన కథ ఏంటి? మేము రాకముందు భారతదేశం మొక్కలుగా అస్తవ్యస్తంగా ఉండేది, మేమే దాన్ని ఒకటి చేశాం అని. కాని బోస్ దీన్ని పూర్తిగా ఖండించారు. ఆయనేమన్నారంటే అది అబద్ధం. వేల ఏళ్లుగా భారతదేశానికి గొప్ప రాజకీయ ఐక్యత, నాగరికత ఉన్నాయి. ఈ ఐక్యత బ్రిటిష్ వాళ్ళిచ్చింది కాదు, అది మన చరిత్రలోనే ఉంది అని ఆయన వాదించారు. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. మరి అంతకు ముందు కూడా భారతదేశంపై దండయాత్రలు జరిగాయి కదా, మరి బ్రిటిష్ పాలన మాత్రం ఎందుకంత భిన్నంగా అనిపించింది? ఈ ప్రశ్నకు బోస్ చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. బోస్ ఏం చెప్పారంటే పాత ఆక్రమణదారులకి బ్రిటిష్ వాళ్ళకి ఒక పెద్ద తేడా ఉంది. ఇంతకుముందు వచ్చిన వాళ్లు ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయారు, దీన్నే తమ ఇల్లుగా చేసుకున్నారు. కాని బ్రిటిష్ వాళ్లు అలా కాదు. వాళ్ళు ఎప్పటికీ పరాయివాళ్లుగానే ఉండిపోయారు. వాళ్ల దృష్టిలో భారతదేశం కేవలం ఒక వనరు, ఒక మార్కెట్ అంతే. ఈ తేడానే భారతీయుల మనసుల్లో ఒక కొత్త భావనను కలిగించింది. అవును, బోస్ మాటల్లో చెప్పాలంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతీయులకు తమకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ల చేతిలో పూర్తిగా ఓడిపోయాం, వాళ్ల కింద బతుకుతున్నాం అనే భావన కలిగింది. ఈ పూర్తి పరాయీకరణ భావనే ఆ తర్వాత రాబోయే గొప్ప తిరుగుబాటుకు బీజం వేసింది అన్నమాట. సరే, ఇక రెండో విభాగానికి వద్దాం. గొప్ప మేల్కొల్పు అంటే ఈ జాతీయవాద పోరాటం అసలు ఎలా మొదలైంది? బోస్ దృష్టిలో ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, అంతకంటే ముందు ఇదొక సాంస్కృతిక ప్రతిఘటన. బోస్ ప్రకారం అసలు తిరుగుబాటుకు కారణం బ్రిటిష్ వాళ్లు మన జీవితంలోని ప్రతి రంగాన్ని ఆంగ్లీకరించాలి అనుకోవడమే. విద్య, కళ, ప్రతిదాన్ని మార్చేయాలని చూశారు. ఇది భారతదేశపు ఆత్మని మింగేసే ప్రమాదంలా కనిపించింది. అప్పుడే అసలైన ప్రతిఘటన మొదలైంది. ఈ మేల్కొలుపు దశలవారీగా జరిగింది. మొదట 19వ శతాబ్దం ప్రారంభంలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటివాళ్లు మత పునరుజ్జీవనం ద్వారా మన సంస్కృతిని కాపాడాలనుకున్నారు. ఆ తర్వాత శతాబ్దం చివరలో స్వామి వివేకానంద లాంటివాళ్లు దేశభక్తిని, మతాన్ని కలిపి ఒక కొత్త స్ఫూర్తినిచ్చారు. చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటంతో ఈ పోరాటం ఒక రాజకీయ రూపం తీసుకుంది. ఇప్పుడు మనం ఈ పుస్తకంలోనే అత్యంత కీలకమైన, కాస్త వివాదాస్పదమైన విభాగానికొచ్చాం. అదే గాంధీగారిపై విమర్శ. స్వాతంత్ర పోరాటానికి కేంద్ర బిందువైన మహాత్ముడి వ్యూహాన్ని బోస్ ఎలా విశ్లేషించారో చూద్దాం. అయితే విమర్శలోకి వెళ్లే ముందు అసలొక ప్రశ్న వేసుకుందాం. గాంధీగారికి అంతటి అపారమైన ప్రజాదరణ ఎందుకు వచ్చింది? లక్షల మంది ఆయన్ను మహాత్ముడు అని ఎందుకు పిలిచారు? ముందు దీన్ని అర్థం చేసుకుందాం. దీనికి బోస్ చెప్పిన కారణాలు ఇవి. గాంధీ చాలా సరళమైన జీవితం గడిపారు. ఆయన ప్రజల భాషలో, అంటే గీత, రామాయణం గురించి మాట్లాడారు. మన దేశపు అహింసా సంప్రదాయానికి ఆయన ప్రతీకగా నిలిచారు. రామరాజ్యం అనే ఆదర్శాన్ని ప్రజల ముందుంచారు. అందుకే పేదలకు ఆయన తమలో ఒకర్లా, మన వాడిలా కనిపించారు. సరే, ఇంతటి ప్రజాదరణ, ఇంతటి అనుచరగణం ఉన్నప్పుడు మరి గాంధీగారి వ్యూహం ఎందుకు విఫలమవుతుందని బోస్ నమ్మారు? అసలు సమస్య ఎక్కడొచ్చింది? బోస్ విశ్లేషణ ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉంటుంది. గాంధీగారి బలాలే ఆయన బలహీనతలుగా ఎలా మారాయో ఆయన వివరిస్తారు. చూడండి,
ఆయన తన ప్రజలను బాగా అర్థం చేసుకున్నారు, కాని తన ప్రత్యర్థి అయిన బ్రిటిష్ వాళ్లను జాన్ బుల్ అని బోస్ అంటారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయనకు అపారమైన నైతిక బలముంది, కాని రాజకీయ దౌత్యం లేదు. లక్షల మందిని ఏకం చేశారు, కాని అది పైపైన మాత్రమే, లోపల విరుద్ధ ప్రయోజనాలున్నాయి. ఆయనొక కొత్త సిద్ధాంతాన్ని చెప్పారు, కాని ఒకేసారి సాధువుగా నాయకుడిగా ఉండడం వల్ల ఆయన రాజకీయాలు బలహీనపడ్డాయి. అంటే ఏ గుణాలైతే ఆయన్ను మహాత్ముణ్ణి చేశాయో అవే గుణాలు బ్రిటిష్ వాళ్లతో పోరాటంలో ఆయన్ను వెనక్కి లాగాయని బోస్ యొక్క వాదన. ఈ విషయాన్ని బోస్ ఒక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పారు. మహాత్ముని తర్కం జాన్ బుల్కు అర్థమయ్యే తర్కం కాదు. అంటే గాంధీగారి నైతిక వాదనలు మొండిగా వ్యాపార ధోరణితో ఉండే బ్రిటిష్ వాళ్ల దగ్గర పనిచేయవని బోస్ ఉద్దేశం. సరే, ఇక ఆఖరి విభాగానికి వచ్చేద్దాం. భవిష్యత్తుపై ఒక పార్వ. విమర్శలు చేశారు సరే, మరి బోస్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయమేంటి? స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలనే ఆయన ఊహించారు? గతాన్ని విశ్లేషించి వర్తమానాన్ని విమర్శించిన తర్వాత బోస్ భారతదేశ భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన కాని చాలా వివాదాస్పదమైన బ్లూప్రింట్ను మన ముందుంచారు. ఆయన తన రాజకీయ వ్యవస్థకు ఒక కొత్త పేరు పెట్టారు, సామ్యవాదం. ఇది ఆయన సృష్టించుకున్న పదం. దీనికి అర్థం సంశ్లేషణ లేదా సమానత్వం యొక్క సిద్ధాంతమని. ఇంతకీ ఏంటి ఈ సిద్ధాంతం? ఇక్కడే బోస్ ఆలోచన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆయనేమన్నారంటే, ప్రపంచ చరిత్రలో తర్వాతి దశ ఆ కాలంలో ఉన్న రెండు ప్రధాన భావజాలాలైన కమ్యూనిజం, ఫ్యాసిజంల కలయికగా ఉంటుందని అంచనా వేశారు. పరస్పరం వ్యతిరేకంగా కనిపించే ఈ రెండింట్లో కొన్ని ఉమ్మడి లక్షణాలున్నాయని బోస్ గుర్తించారు. అవేంటంటే, వ్యక్తి కంటే రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించడం, ఏకపాటీ పాలనను నమ్మడం, అసమ్మతిని పూర్తిగా అణచివేయడం, ఇంకా పరిశ్రమలన్నింటినీ ప్రభుత్వమే నడపడం. ఈ లక్షణాల కలయికే కొత్త వ్యవస్థకు ఆధారమని ఆయన భావించారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశం రష్యానుగాని ఇటలీనిగాని కాపీ కొట్టదని బోస్ చాలా స్పష్టంగా చెప్పారు. మన ప్రత్యేక చరిత్ర, మన అవసరాలకు తగ్గట్టుగా మనమే ఈ కొత్త మార్గాన్ని నిర్మించుకుంటామని, ప్రపంచానికి ఒక కొత్త నమూనాను చూపిస్తామని ఆయన వాదించారు. చివరిగా ఒక ప్రశ్న: బోస్ ప్రతిపాదించిన ఈ బ్లూప్రింట్ ఒక నాయకుడి దార్శనికత, లేక మనం కోల్పోయిన ఒక ప్రత్యామ్నాయ మార్గమా? ది ఇండియన్ స్ట్రగల్ పుస్తకం మనకు తెలిసిన స్వాతంత్ర్య పోరాట కథను ఎంతవరకు మారుస్తుంది? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.